ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. 4 దశాబ్దాల నుంచి అండగా ఉన్న పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్ రెడ్డి వెళ్లారన్నారు. కేసీఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై ఇప్పుడు కనిపించకుండా పోయిన సీనియర్ నాయకులను జీవన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ రాక్షస అవినీతి పాలనపై 10 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేశారని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడని ప్రశ్నించారు. అవినీతి పరులు నియంతలతో కలిసి పనిచేయడమని ఏ దేవుడైనా చెప్తాడా అంటూ విమర్శించారు. జీవన్ రెడ్డి గారు తన ఆత్మ అభిమానం చంపుకొని 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కేసీఆర్ గారి కౌగిల్లోకి వెళ్లిపోయినటువంటి సందర్భం చూస్తే పార్టీలు అనేక మందిని ఫిరాయింపు చేసినటువంటి పితామహుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కౌగిల్లో ఎలా ఇమిడిపోతాడో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్ రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలో చేర్చుకుని చెప్పినటువంటి ఒక అపవాది మీద ఈరోజు పార్టీ ఫిరాయించేటువంటి క్రమంలో మరో పార్టీలో వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పటికే పార్టీలను అనేక మందిని చేర్చుకున్నటువంటి పితామహుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర క్షమాపణ చెప్పేయగలుగుతారా వీరని అడుగుతా ఉన్నా. మరో మాట, 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసి ఆ రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్లీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట అంటే వారి కౌగిల్లోకి వెళ్లినటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పిన